హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. నేడు మనం తయారు చేయబోతున్న వంటకం గుమగుమలాడే మసాలా పరిమళాలతో మన జ్ఞాపకాలని మేలుకొల్పే చికెన్ మసాలా కూర్మా. సులువైన మసాలాలతో రుచికరమైన సాఫ్ట్ అండ్ జ్యూసీ చికెన్ ముక్కలు, క్రీమీనెస్తో నిండే ఈ వంటకం మీ చికెన్ రుచిని మళ్ళీ కొత్తగా చూపిస్తుందండి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వంటకం కావాలా? అయితే ఈ రెసిపీ మీకోసమే. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో సగం కప్పు వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక స్టార్ పువ్వు, కొద్దిగా లవంగాలు, మిరియాలు, చెక్క, షాజీరా, జీడిపప్పు పలుకులు, బాదాం పలుకులు, ఇలాచీలు వేసుకోండి. వేసుకున్న మసాలా దినుసులు కొద్దిగా వేగాక 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకుని బ్రౌన్ ఆనియన్స్కి కట్ చేసుకునే విధంగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలను ఇప్పుడు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోండి. దాంట్లోనే 2 మీడియం సైజ్ టమాటీలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న ఉల్లిపాయలు, టమాటీ ముక్కలు బాగా వేగేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, టమాటీ ముక్కలు బాగా వేగాక వాటిని చల్లార్చుకుని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. అదే ప్యాన్లో 2 గరిటెల నూనెను వేసుకుని చికెన్ ముక్కలను వేసుకోండి. చికెన్ ముక్కలు బాగా వేగేంత వరకు, తెల్లని రంగులోకి చికెన్ ముక్కలు మారేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు చికెన్ ముక్కలు తెల్లగా మారాక దాంట్లో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక సగం స్పూన్ వరకు పసుపును వేసుకోండి. ఒక 1½ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర పొడి, సగం స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడిని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. మనం చల్లార్చి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటీ పేస్ట్ని ఇప్పుడు చికెన్ ముక్కలలో వేసుకోండి. వేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుతూ వేయించుకోండి. 10 నిమిషాల పాటు బాగా కలుపుతూ చికెన్ ముక్కలను వేయించుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకోండి. చికెన్ ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు నీళ్లను వేసుకోండి. ఇప్పుడు మరొకసారి చికెన్ ముక్కలు అన్నిటినీ కూడా నీటిలో బాగా మునిగేంత వరకు బాగా కలుపుతూ ఉంచండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. వేసుకున్న ఉప్పు కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. 15 నిమిషాల వరకు చికెన్ ముక్కలను బాగా ఉడకనిచ్చాక సగం కప్పు వరకు పెరుగును వేసుకోండి. పెరుగు కూడా బాగా చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుతూ వేయించుకోండి. ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుతూ పెరుగును కూడా ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత సగం కప్పు ఫ్రెష్ క్రీమ్ని తీసుకుని ఆ ఫ్రెష్ క్రీమ్ని కూడా చికెన్లో వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల చాలా కమ్మగా మంచి రుచి వస్తుందండి. తప్పకుండా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. మూత పెట్టుకుని కొద్దిసేపు చికెన్ ముక్కలను ఉడకనివ్వండి. కొద్దిసేపు తర్వాత మూత తీసుకొని 1 గరిటెడు వరకు బటర్ని వేసుకోండి. బటర్ వేసుకోవడం వల్ల చాలా మంచి రుచిగా ఉంటుందండి. తప్పకుండా బటర్ని వేసుకోండి.
బటర్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు చాప్ చేసుకున్న పుదీనా ఆకులను, కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. చికెన్ ముక్కలు పూర్తిగా ఉడికేయో లేదో మూత తీసుకుని చూసుకున్న తర్వాత కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకోండి. ఈ చికెన్ మసాలా కూర్మాని బగారా రైస్తో కానీ, బిర్యానీతో కానీ లేదా నాన్తో కానీ ఇలా ఏ కాంబినేషన్తో తిన్నా అద్భుతంగా ఉంటుందండి. ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. అలాగే త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.